అందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఉచిత బస్సుల పథకం వలన ఆటో డ్రైవర్ అన్నలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు రోజుకు 500 రూపాయలు కూడా చేయలేని పరిస్థితిలో ఈరోజు ఆటో డ్రైవర్ అన్నలు, ట్యాక్సీ డ్రైవర్ అన్నలు ఉన్నారు. ఎందుకు ఇబ్బంది అవుతుంది ఆటో డ్రైవర్ అన్నలు కానీ మీరు అనవచ్చు. ఎందుకంటే ఉచిత బస్సుల పథకం వలన ఇప్పుడు ఆడబిడ్డలు, మహిళలు మొత్తం బస్సులలో ప్రయాణించినప్పుడు ఇక్కడ ఆటోలలో ఎవరు ప్రయాణిస్తున్నారు అంటే ఎక్కువగా ఆటోలలో ప్రయాణించేది ఆడబిడ్డలు, మహిళలే. వాళ్ళు ఈ ఉచిత బస్సుల పథకం వలన బస్సులలో ప్రయాణించినప్పుడు ఇక్కడ ఆటోలలో ఎవరు వస్తున్నారు? అందువలన ఆటో డ్రైవర్ అన్నలకు కానీ, ట్యాక్సీ డ్రైవర్ అన్నలకు కానీ, బ్రతుకు తెరువు కోసం ఈ బండ్లు నడుపుకునే అన్నలు, క్యాబ్ డ్రైవర్లు, వీళ్ళందరికీ బ్రతుకు తెరువు కష్టమైంది. వాళ్లకు తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రతిరోజు లైవ్లోకి వచ్చి కూడా చెప్తున్నాం. ఒక్కసారి వాళ్ళ ఫీల్డ్లోకి వచ్చి చూడండి. నిజంగా వాళ్ళు ఇదివరకు ఎంత బిజినెస్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎంత చేస్తున్నారు, నిజంగా వాళ్ళ బ్రతుకు తెరువు ఉన్నదా లేదా అని మీరే, ప్రభుత్వాలే వాళ్ళ దగ్గరకు వచ్చి లైవ్లో చూసి వాళ్ళకు న్యాయం చేయండి. వాళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చెప్పే మాటలు కాకుండా నిజంగా వాళ్ళకు బ్రతుకు తెరువు ఉన్నదా లేదా అనేది మీరు లైవ్లోకి వచ్చి చూసి వాళ్ళకి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. పొద్దంతా కష్టపడ్డ ఓ ఆటో డ్రైవర్ అన్నా, ఒక క్యాబ్ డ్రైవర్ అన్నా పొద్దుకాల ఇంటికి పోయినాక చూసుకుంటే జేబుల 500 రూపాయలు కూడా లేని పరిస్థితి ఈరోజు ఆటో డ్రైవర్ అన్నకు కానీ, క్యాబ్ డ్రైవర్ అన్నకు కానీ ఉన్నది. వాళ్ళను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. వాళ్ళకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే చూసుకుంటే ప్రజలకు, ప్రభుత్వాలు అనేది ప్రజలకు, ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరైనా ప్రజలకు అవకాశాలు కల్పించాలి. అవకాశాలు కల్పించినప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకొని ముందుకు సాగుతారు. ఇప్పుడు ఉదాహరణకు ప్రజలు, పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా వెనుకబడేది ఎక్కడంటే వాళ్ళు సంవత్సరం అంతా సంపాదించుకున్న డబ్బులు వాళ్ళ పిల్లల చదువుకో, లేదంటే వాళ్ళ కుటుంబం ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు హాస్పిటల్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు 1 ఇయర్, సంవత్సరం అంతా సంపాదించుకున్న సంపాదన మొత్తం అక్కడ ఖర్చు అయిపోతుంది. అలాంటప్పుడు ఇక్కడ ప్రభుత్వాలు అవకాశాలు కల్పించారనుకోండి ప్రజలకు, అంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కంటే మంచి వైద్యం ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో అందించినప్పుడు పేదవాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు కావు, వాళ్ళకు లాభం చేకూరుతుంది, వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు. అట్లాగే చూసుకుంటే ఒక ప్రభుత్వ పాఠశాలలోకి వాళ్ళ పిల్లల్ని పంపించినప్పుడు అక్కడ ప్రైవేటు పాఠశాలల్లో కంటే మంచి విద్య ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో అందినప్పుడు పేద ప్రజల పిల్లల జీవితాలు బాగుపడతాయి. వాళ్ళు ఆర్థికంగా కొన్ని సంవత్సరాల నుండి కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్య అందకపోవడం వల్ల పిల్లలు, పేద మధ్యతరగతి పిల్లలు చదువు మధ్యలోనే ఆపి ఏదో ఒక పని చేసుకునే పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు ప్రైవేటు పాఠశాలల్లో కంటే మంచి విద్య ఇక్కడ గవర్నమెంట్ పాఠశాలలో అందించినప్పుడు పేద ప్రజల పిల్లలు, మధ్యతరగతి ప్రజల పిల్లలు ఉన్నత స్థాయికి చేరుతారు, ఉన్నత చదువులు చదువుకొని ఒక మంచి పొజిషన్లో ఉంటారు. అలాంటప్పుడు పేద ప్రజల కుటుంబాలు కూడా ఆర్థికంగా బాగుపడతాయి. కాబట్టి నేనేమంటా అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ప్రజలకు అవకాశాలు కల్పిస్తే ఎవరి పని చేసుకొని వాళ్ళు ఉంటారు. పేద ప్రజలైనా, మధ్యతరగతి ప్రజలైనా వాళ్ళు ఆర్థికంగా వెనకబడేది ఎక్కడంటే వాళ్ళ పిల్లల చదువు విషయంలో మేము మంచి స్కూళ్ళల్లో చదివిపిస్తామని చెప్పి వాళ్ళు ఒక మంచి స్కూళ్ళల్లో చేర్పించినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు అయిపోతాయి. అట్లాంటి విద్యను ఇక్కడ గవర్నమెంట్లో అందించినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు కాకుండా వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు. అట్లనే చూసుకుంటే హాస్పిటల్ విషయానికి వచ్చినా కూడా ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్స్ మంచి వైద్యం, నాణ్యమైన వైద్యం అందించినప్పుడు పేద ప్రజల దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు కాకుండా మంచి వైద్యం అంది వాళ్ళు ముందు స్థాయికి చేరుతారు, ఆర్థికంగా ఎదుగుతారు. అదే నేనేమంటా అంటే అవకాశాలు కల్పిస్తే, ప్రజలకు కావాల్సిన అవకాశాలు, ప్రభుత్వాలు ప్రజలకు కావాల్సిన అవకాశాలు కల్పిస్తే ఎవరి పని వాళ్ళు చేసుకొని ముందుకు సాగుతారు. ఉచిత పథకాలు కాకుండా అవకాశాలు కల్పించాలని
నేను కోరుకుంటున్నాను. అట్లనే ఈ ఆటో డ్రైవర్ అన్నలకు, క్యాబ్ డ్రైవర్ అన్నలకు వీళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. వాళ్ళ ఫీల్డ్లోకి వచ్చి చూడండి, నిజంగా వాళ్ళకు బ్రతుకుదెరువు కష్టమైందా, ఇదివరకంటే బిజినెస్ ఇప్పుడు తగ్గిందా లేదా అనేది ప్రభుత్వాలు వాళ్ళ ఫీల్డ్లోకి వచ్చి చూసి తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. పొద్దంతా కష్టపడ్డ ఆటో డ్రైవర్ అన్న, క్యాబ్ డ్రైవర్ అన్న